నిమ్స్ హాస్పిటల్ కి రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. ఒక్కరోజే 4000 మంది అవుట్ పేషెంట్లకి చికిత్సను అందించి నిమ్స్ రికార్డు సృష్టించింది. ఇంతలా నిమ్స్ హాస్పిటల్ కి రోగుల తాకిడి పెరగడానికి కారణం ఏంటి? అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలేంటి? అసలు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చరిత్ర ఏంటి? 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చరిత్ర అంతా ఇంత కాదు. 1961లో అంటే దాదాపు 64 సంవత్సరాల క్రితం నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్గా ప్రారంభమై నేడు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్గా రూపాంతరం చెంది అనేకమైనటువంటి సేవలకు అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దాదాపు ఒకే రోజు 4000 మంది అవుట్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. మొత్తం నిజాం ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి చరిత్ర ఏంది, అసలు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో అందిస్తున్నటువంటి సేవలేంది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు, రోగులకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నదన్నది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 1961లో కేవలం ఆర్థోపెటిక్ విభాగంతో మొదలైంది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది దశల వారీగా దినాభివృద్ధి చెందుతూ 38 విభాగాల్లో ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తోంది. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా ఎప్పటికప్పుడు రోగులకు అందించాల్సిన సేవల్ని విస్తరిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది నిమ్స్ హాస్పిటల్. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా తాజాగా మరో మైలురాయిని నిమ్స్ అందుకుంది. ఒకే రోజు 4000 మందికి పైగా అవుట్ పేషెంట్లకి చికిత్స అందించి నిమ్స్ చరిత్ర సృష్టించింది. ప్రధానంగా 3 బ్లాక్స్ ఉంటాయి. అందులో ఓపీ బ్లాక్, స్పెషాలిటీ బ్లాక్, మిలీనియం బ్లాక్. ప్రజెంట్ మనం ఓపీ బ్లాక్లో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే మొదటగా తమకు ఏదైనా రోగాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, వ్యాధులతో వచ్చినటువంటి రోగులు తమ ప్రాథమికంగా ఎలాంటి రోగ నిర్ధారణ చేసుకోవాలనేది ఓపీ బ్లాక్లో చూపించుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఓపీ బ్లాక్లో, ఈ ఓపీ బ్లాక్లోనే 9వ తేదీన దాదాపు 4000 మంది ఒకే రోజు ఓపీ సేవలను అందించిన చరిత్ర నిమ్స్ హాస్పిటల్కి రికార్డ్ అయిందంటే అది ఈ ఓపీ బ్లాక్ వల్లనే అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ 1, 2, 3 3 కౌంటర్లు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ రష్ అంటే ఓపీ తీసుకోవడానికి, అదేవిధంగా ఏదైనా రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు ఇక్కడనే డబ్బులు పేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రష్ ఎక్కువ ఉండడంతో ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్, కియోస్కులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ దీని ద్వారానే చూసుకున్నట్లయితే ఏదైతే నిమ్స్కు వచ్చేటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో ఆ రోగులు తమ పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తే వాళ్ళకు పూర్తి వివరాలను ఇక్కడనే డబ్బులు పే చేసేందుకు, ఆన్లైన్లో డబ్బులు పే చేసేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ఇబ్బందులు ఏమి తలెత్తకుండా రోగులకు ఒకవైపు ఓపీ లైన్లో అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా ఉంటే ఓపీ లైన్లో కౌంటర్ల ద్వారా పే చేసుకోవచ్చు, లేదా ఎడ్యుకేటెడ్స్ ఎవరైనా ఉండి ఆన్లైన్లో పే చేసుకోవాలనుకుంటే ఇక్కడ పే చేసుకోవచ్చు. అయితే ఈ వైద్య సేవలు రోజు రోజుకు పెరగడానికి కారణం నిమ్స్లో పొందుతున్నటువంటి సదుపాయాలను కూడా చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు, ఎవరైనా ఇబ్బందులు తెలియకుండా వచ్చిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళను ఏ దగ్గర వాళ్ళు చూయించుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి రోగం ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ఏంది, దానికి అనుగుణంగా వాళ్ళు చూయించుకోవాల్సినటువంటి డాక్టర్ రూమ్ నెంబర్ ఎంత, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విచారణ కౌంటర్లో అందుబాటులో ఉంటాయి. మరొక రీజన్ కూడా ఉంది. నిమ్స్ హాస్పిటల్కు రోగుల తాకిడి పెరిగేందుకు ఒక ప్రధానమైన రీజన్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే సింగరేణి SCCL కౌంటర్ అని ఇక్కడ మనం చూస్తున్నాం, సీనియర్ సిటిజన్స్ కౌంటర్ అని చూస్తున్నాం. ఇవే కాక ఆరోగ్యశ్రీ, LOC, CMRF, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి EHS కార్డులు, JHS కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్లో వర్క్ అవుతూ ఉంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేషెంట్స్ తాకిడి అనేది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.